జనసేన పార్టీలో చేరిన విజయశాంతి గారు బీజేపీ పార్టీలో ఎంత కీలకంగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే ఆమె మాత్రం రాజకీయ భవిష్యత్తు కోసం పిల్లల్ని కూడా కనలేదు అంటే ఆమె ఎంత పరిపాలన చేయడానికి సిద్ధపడిందో, ఎలాంటి అద్భుతమైన సంక్షేమానికి తోడ్పడుతుందో అందరం ఒక్కసారిగా అర్థం చేసుకోవచ్చు. అయితే మరి అలాంటి వీర మహిళ ఇప్పుడు మాత్రం ఏకంగా జనసేన పార్టీలో చేరిపోయిందట. అదేంటి, ఇంత రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతగానో ఆరాటపడుతున్నటువంటి విజయశాంతి గారు ఇప్పుడు తన పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరిపోవడం ఏంటి అంటూ కొంతమంది రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారట. కానీ విజయశాంతి మాట్లాడుతూ ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తుంటే జనసేనాని మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏపీకి సీఎం అవుతే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం మాత్రమే కాకుండా 3 పూటల సంతోషంగా ఏమాత్రం ఆలోచించకుండా అన్నం తినగలరు. అంత అద్భుతమైన పరిపాలన తనది. కష్టం ఉన్న వారిని ఆదుకొని ఆయన ఒక దేవుడిలాగా అందరినీ ట్రీట్ చేయడం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు అధికారం చేతిలో లేకపోతేనే ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసేటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధికారం వస్తే ఇంకెంతమందికి చేయూతనిస్తారో అర్థం చేసుకోగలను. అందుకోసమని ఆయనతో కలిసి మంచి పనులు చేయడానికి, ప్రజా సంక్షేమంలో ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి జనసేన పార్టీలో చేరిపోయానంటూ విజయశాంతి గారు చెప్పుకొచ్చారట. మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం తెలుసుకున్నటువంటి జనసేన కార్యకర్తలు సైతం చాలా సంతోషిస్తున్నారట.